క్రీస్తునందు ప్రియమైన ఆల్మైటీ జీసస్ ఫైర్ మినిస్ట్రీస్ వీక్షకులకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి గోత్రం ఎలా విభజించబడింది, గోత్రం ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారు దాని మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం. ప్రియ జనాంగమా, ఆదికాండంలో మొదటిగా మనం చూస్తే ఆదాము వస్తాడు. తర్వాత కొంచెం పెద్ద ప్రవక్తలుగా మనం గమనిస్తూ వెళ్తే దేవుడు మాట్లాడినటువంటి ప్రజలుగా హానుకు ఉన్నాడు. ఇంకా పోతే మనము అలా ముందుకు వెళ్తూ ఉంటే నోవాహు వస్తాడు. అక్కడి నుంచి అబ్రహాము వస్తాడు. నోవాహు జలప్రలయం వచ్చినప్పటికీ పూర్తిగా ప్రపంచాన్ని దేవుడు హతమారుస్తాడు. దేవుడు ప్రపంచాన్ని మొత్తాన్ని హతమారుస్తాడు. తర్వాత నోవాహు అర్పించిన బలికి దేవుడు సంతోషించి ఒక మాట అంటాడు, ఇకెప్పుడు భూమిని నశింప చేయను అంటాడు. భూమి మొత్తాన్ని నశింప చేయనను ఆయనకాయనే ఒక తీర్మానం చేసుకొని నోవాహుకు మాటిస్తాడు, ఇలాంటి జలప్రయము, ఇలాంటి విపత్తు ఇంకెప్పుడు భూమి మీద నేను నా ప్రజలకు చేయనని. ఆ రీతిగా వెళ్తే తర్వాత యాకోబు వస్తాడు, అబ్రహాం వస్తాడు. అబ్రహాము తర్వాత తన బిడ్డలైనటువంటి ఇసాకు వస్తాడు, యాకోబు వస్తాడు. ఇప్పటి వరకు దేవుడు వారితో మాట్లాడాడు, వారి పనులు చేశాడు. అక్కడి నుంచి మనం మాట్లాడుకుంటూ వెళ్తే ప్రజల యొక్క సంఖ్య పెరుగుతూ వస్తుంది, దేవుని బిడ్డలు పెరుగుతున్నారు. ఆ క్రమంలో యాకోబు కుమారులు 12 మందిని గోత్రకర్తలుగా దేవుడు ఆ జనాన్ని విభజించడం జరిగింది. అయితే మొదటిగా మనం గమనించినట్లయితే యాకోబు తన తండ్రి దగ్గర నుంచి దీవెనను పొందుకొని తన సహోదరుడికి భయపడి, తన సహోదరుడు చంపేస్తాడని భయపడి అక్కడి నుంచి బయలుదేరి తన మామ అయినటువంటి లాబాను దగ్గరికి వెళ్ళి తలదాచుకుంటాడు. తలదాచుకున్నప్పుడు అంటే ప్రభు ఆశీర్వాదం అనేది అతని మీద ఆ రీతిగా నడుస్తూ ఉంది. ఆ రీతిగా ఉన్న సమయంలో ఆ లాబాను దగ్గరికి వెళ్ళినటువంటి యాకోబు పారిపోయాడు. పారిపోయిన వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడు, అభిషేకించాడు. కృతజ్ఞతగా యాకోబు గడ దేవునికి బలిపీఠాలు కట్టించాడు. అనేక ప్రాంతాల్లో మందిరాలు ఏర్పాటు చేసి దేవునికి బలి అర్పణలు ఇస్తూ వచ్చాడు. అయితే ప్రియా సహోదరి సహోదరుడా, ఈ క్రమంలో దేవుడు యాకోబు సమయం నుంచి యాకోబు తరం నుండి తన బిడ్డల వంశం, తన బిడ్డలు వచ్చేతరగా వంశాలని విడదీయటం జరిగింది. అందులో మనం గమనించినట్లయితే యాకోబు లాబాను దగ్గర 7 సంవత్సరాలు బానిసగా ఉండి తన మామకి మందను కాస్తూ అక్కడ ఉండి తన భార్య అయినటువంటి యాకోబు భార్య ఏంటంటే రాహేలును పొందుకోవటానికి 7 సంవత్సరాలు బానిసత్వం చేస్తే అక్కడ ఏం జరిగిందంటే లాబాను మోసం చేసి లేయని వివాహం చేస్తాడు. అయితే దేవుని ప్రణాళికలో ఉంది, వివాహం చేసుకున్నారు. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే 12 గోత్రాలు. యాకోబుకి మొదటిగా లేయానిచ్చి లాబాను కుమార్తె లేయానిచ్చి వివాహం చేశారు. తనకి 4 బిడ్డలు పుట్టిన తర్వాత మళ్ళీ తన దాసినిచ్చి ఆ దాసికి యాకోబు ద్వారా 20 బిడ్డలు పుడతారు. తరువాత రాహేలుని వివాహం చేసుకున్నాక రాహేలుకి ఒక బిడ్డ పుడతారు. ఆ బిడ్డ పుట్టకముందే తన దాసినిచ్చి ఒక 20 బిడ్డలు పుడతారు. ఆ 20 బిడ్డలు పుట్టిన తర్వాత రాహేలును కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని యోసేపును తన గర్భాన బయటికి తీసుకొస్తాడు. ఇది జరిగిన తర్వాత ఇంతవరకు 11 మంది సంతానము లాబాను దగ్గర యాకోబు పొందుకుంటాడు. లాబాను దేశంలో ఉన్నప్పుడు యాకోబు పొందుకుంటాడు. తర్వాత దేవుడు మాట్లాడతాడు, నీవు ఎక్కడైతే భయపడి వచ్చావో, ఎక్కడైతే నీ అన్నయ్యకి భయపడి నువ్వు వచ్చావో ఆ ప్రాంతంలోకి వెళ్ళి నాకు బలిపీఠం కట్టి బలి అర్పించు అని చెప్పినప్పుడు తనకు పెరిగినటువంటి తన వారసత్వంలో తన బిడ్డల విషయమైనా కానీ మనం చూస్తే యాకోబుకి స్త్రీ సంతానం కూడా చాలామంది ఉన్నట్టు మనం గమనించవచ్చు. అయితే మనకు బైబిల్ గ్రంథంలో ఒక్క దీనా గురించి మాత్రమే
వివరించడం జరిగింది. సరే, దీని ఆ విషయం పక్కన పెడదాం. మనకు కావాల్సింది ఈ యొక్క గోత్రాలు. ఏ గోత్రం ఎలా, ముఖ్యంగా మనం గోత్రాల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ఏమాత్రమైనా మనకుంది. ఎందుకంటే యాకోబు వంశంలో నుంచి 12 గోత్రాలు మనకి వచ్చాయి. ఆ 12 గోత్రాలు మొదటిగా యాకోబు లేయాని వివాహం చేసుకున్నప్పుడు లేయాకి రూబేను, షిమ్యోను, లేవి, యోదా అనే 4 ముందుగా జననమిస్తుంది. తర్వాత లేయా దాసి అయినటువంటి జిల్ఫాను యాకోబుకి ఇచ్చినప్పుడు గాదు, ఆషేర్ అనేటువంటి మరిరువురు పుడతారు. వారు పుట్టిన తర్వాత రాహేలుకి కూడా కోపం వస్తుంది. అయ్యో, తన యొక్క దాసికే బిడ్డలు ఉన్నారు, నాకు నా దాసికి బిడ్డలు లేరు అని చెప్పేసి రాహేలుకు కోపం వచ్చి తన భర్తకి రాహేలు యొక్క పని మనిషిని, రాహేలు యొక్క చెలికత్తెని యాకోబుకి ఇచ్చినప్పుడు బిల్హాని ఇచ్చినప్పుడు వారికి దాను, నప్తాలి అనేటువంటి మరో 2 బిడ్డలు జన్మిస్తారు. ఇంతటితో అయిన తర్వాత దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని యోసేపుని తన పుత్రుడిగా అవకాశం ఇస్తాడు. యోసేపు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత అక్కడ వరకు యోసేపు పుట్టేంత వరకు వీరు తన మేనమామైనటువంటి లాబాను దగ్గర ఉన్నారు. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఈ యొక్క కానాను దేశం వచ్చిన తర్వాత వీరేం చేస్తారంటే రాహేలు మరో బిడ్డకి జన్మనిస్తుంది. అయితే ఈ మధ్యలో మనం లేయాకి 4 బిడ్డలే చెప్పాము. తర్వాత జిల్ఫాన్ ఇచ్చిన తర్వాత గాదు, ఆషేరు ఈ 2 జన్మించిన తర్వాత మళ్ళీ లేయాకి రూబేను బిడ్డలు పుట్టే ఒక చెట్టు వేరుని తెచ్చిచ్చినప్పుడు కొమ్మని అది తిని దానివల్ల మరో 2 బిడ్డలని యాకోబు ద్వారా లేయ మళ్ళీ పొందుకుంటుంది. అది ఎవరంటే ఇషాకరు, జబులోను. ఇలా లేయకి 6 కుమారులు, జిల్ఫాకి తన యొక్క దాసి అయిన జిల్ఫాకి 2 కుమారులు, రాహేలుకి 2 కుమారులు, తన దాసికి 2, రాహేలు వలన 4, లేయా వలన 8 మంది సంతానం అనేది అక్కడ వస్తుంది. మనం గమనించినట్లయితే మొత్తం యాకోబు సంతానం 12 మంది ఉంటుంది. సరే, స్త్రీ సంతానం అనేది చాలామంది ఉండొచ్చు, కానీ మనకు బైబిల్లో అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ని బట్టి కేవలం మనం గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే ఒక్క దీనా గురించి మాత్రం మనం బైబిల్లో చదవటం జరుగుతుంది. ప్రియ దేవుని జనాంగమా, మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం మెయిన్గా ఏంటంటే యాకోబుకు 12 మంది పిల్లలు ఉన్నారు. అది మొదటిగా మనం గమనిస్తే రూబేను, షిమ్యోను, లేయా, లేవి, యోదా, ఇస్సాకరు, జబులోను. వీరు వచ్చేసి లేయాకి పుట్టినటువంటి బిడ్డలు. రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇస్సాకరు, జబులోను. వీరితో పాటుగా తన దాసి లేయా దాసికి గాదు, ఆషేరు మొత్తం 8 మంది సంతానము లేయా వలన వస్తుంది. పోతే రాహేలు వలన యోసేపు, బెన్యామిను, తర్వాత బిల్హా వలన గాదు, నప్తాలి మొత్తం వచ్చేసి 12 మంది పుత్ర సంతానం ఉంది. ఈ 12 మంది పుత్ర సంతానాన్ని బట్టి మనం ఈరోజు 12 గోత్రాలుగా విభజించడం మనం గమనించాము. అది ఒక్కసారి ఇది మొత్తం పేర్లు క్రమం చూద్దాము. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇసాకరు, జబులోను. వారితో పాటుగా గాదు, ఆషేరు, తర్వాత యోసేపు, బెన్యామిను, వారితో పాటుగా దాను, నప్తాలి. ఈ 12 మంది గోత్రాలు ఉండాలి. కానీ గోత్ర క్రమంలోకి వచ్చిన తర్వాత ఈ 12 మందిలో నుంచి 20 పేర్లు మనము పక్కకు పెట్టడం జరుగుతుంది. ఒకటి లేవి గోత్రం అనేది అక్కడ పక్కకు రావటం జరిగింది. 12 గోత్రాల్లో లేవి గోత్రం ఉండదు. తర్వాత ఈ లేవి గోత్రాన్ని ఎందుకు తీశారు ఏంటంటే మనం తర్వాత ఇది అయిన తర్వాత చూద్దాం. తర్వాత వచ్చేసి యోసేపు గోత్రం అనేది రాదు. అంటే యాకోబుకు ఉన్నటువంటి 12 మంది శిష్యుల కుమారులలో లేవి యొక్క, యోసేపు యొక్క ఈ 2 గోత్రాలని పక్కన పెట్టడం జరుగుతుంది. అయితే లేవి గోత్రాన్ని పక్కన ఎందుకు పెట్టారు, యోసేపు గోత్రం వల్ల ఏం జరిగింది, ఇక్కడ ముందు యోసేపు గురించి చూద్దాం. యోసేపు తన చిన్న వయసులోనే తన అన్నలు
స్వార్థపూర్వకంగా వ్యసనపూర్వకంగా వారిని తీసుకెళ్ళి ఆ యొక్క గొర్రెలు కాసే కాడ గొంతులో పడివేయటం, తర్వాత వాళ్ళని సిరియా దేశానికి అమ్మివేయటం, ఐగుప్తు దేశం వారు బానిసలుగా కొనుక్కోవటం, అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు యోసేపును ఆశీర్వదించాడు, చేశాడు. ఇది ఒక వింగు, దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు లేవి గోత్రం ఎందుకు దేవుడు 12 గోత్రాల్లో చేర్చలేదు? ఇందులో ప్రత్యేకత ఉందండి. అయితే యాకోబు 12 మంది కుమారులలో యోసేపు ద్వారా ఈ 12 గోత్రాలు సంపూర్ణమవుతున్నాయి. అయితే యోసేపు పేరు లేవి పేరు ఇరువురి పక్కన పెట్టారు. యోసేపు వలన ఈ యొక్క 11 మంది అన్నలు తమ్ముళ్ళు కలిసి ఐగుప్తు దేశంలోకి 70 మందిగా, తన తండ్రితో పాటు 70 మందిగా ఐగుప్తు దేశంలోకి పోవటం, అక్కడ వారు కొన్ని రోజులు మంచి జీవన వసతితో ఆ రాజు యొక్క గౌరవార్థంగా జీవించారు. తర్వాత ఐగుప్తు రాజు యోసేపు ప్రజలను ఎరగనటువంటి ఐగుప్తు రాజులు ఎన్నిక కావటం, వారు వచ్చిన తర్వాత యోసేపు ఎవరో మాకు తెలియదు, మీ జాతి మీ తెగ ఎవరో మాకు తెలియదని వీళ్ళని బానిసలుగా మార్చారు. ఇది ఒక బానిసత్వపు పరిస్థితి. దీన్ని ఆలోచిద్దాం. అయితే 12 మంది గోత్రాలలో ఇక్కడ మనకి లేవి గోత్రం, యోసేపు గోత్రం అంటే యాకోబు యొక్క గర్భాన్ని వచ్చిన 12 మందిలో ఇరువురికి గోత్రాలు లేవు. అయితే యోసేపు అనే పేరుకి ఆ పేరులో ఉంచి వచ్చినటువంటి గోత్రాలలో 2 గోత్రాలు ఏర్పాటు చేశాడు. ఎందుకంటే దేవుడు ఓ ప్రణాళికబద్ధంగా యోసేపు అనే పేరు పక్కన పెట్టినందుకు తన బిడ్డలు ఇరువురిని, మనస్సేను పోతే ఎఫ్రాయిము మనస్సే, ఈ ఇరువురు గోత్రాలను దేవుడు 12 గోత్రాల్లో చేర్చాడు. అయితే లేవీకి గోత్రం ఎందుకు లేదు చూద్దాం ప్రియ సహోదరులరా. లేవీలు అనేవారు దేవుడు ఏం చేశాడంటే లేవీని ప్రత్యేకంగానే ఎన్నుకున్నాడు. లేవీని ఏమి తక్కువగా తీయలేదు, ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. దేవుణ్ణి గౌరవించటంలో, దేవుని గౌరవాన్ని కాపాడటంలో లేవీల ఉత్సాహం కారణంగా వారికి యాజకత్వ బాధ్యతలు ఇవ్వబడ్డాయి. ఏమి ఇవ్వబడ్డాయి? యాజకత్వ బాధ్యతలు ఇవ్వబడ్డాయి. దేవుడు మొదట ఇజ్రాయేలులో మొదటి కుమారులను ప్రతిష్ఠించాడు. అది నిర్గమకాండము 13వ అధ్యాయం 11 నుంచి 15 చూస్తే మనం వారి యొక్క ఇజ్రాయేల్ యొక్క మొదటి కుమారులను ప్రతిష్ఠించాడు. ఇప్పుడు అతను తన సేవలో ఆ స్థానాన్ని తీసుకోవడానికి లేవి గోత్రాన్ని ఎంచుకున్నాడు. మొదటి జ్యేష్ఠులు అంటే ఎవరు? రూబేన్ రావాలి. జ్యేష్ఠులు అంటే ఇక్కడికి వస్తే గాదు రావాలి, బిల్హా కుమారుడు దాను రావాలి, రాహేలు కుమారుడు యోసేపు రావాలి. ప్రతిష్ఠ అంటే అది. కానీ ఇక్కడ ఏం చేశాడంటే లేవి గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. లేవి గోత్రాన్ని ఎందుకొని తన సేవలో ఆ స్థానం తీసుకోవటానికి లేవి గోత్రాన్ని ఎంచుకున్నాడు. ఈ విషయం మన సంఖ్యాకాండం 3వ అధ్యాయం 11 నుంచి 13 వరకు మనం చూస్తే ఎందుకు ఈ గోత్రం ఇలా ఎంచుకున్నాడని మనం చూడొచ్చు. అలాగనే ప్రియ సహోదరులారా, దేవుడు లేవీలను యెహోవా స్వయంగా చూసుకున్నాడు. ఎందుకంటే మిగిలిన గోత్రాలు గుడారం తీసుకొని వచ్చే కానుకలను ఆయన లేవీలకు వారసత్వంగా ఇచ్చాడు. మిగతా 11 మంది గోత్రాలు తీసుకొస్తున్నటువంటి వాటిని చూస్తే ఈ యొక్క 12 గోత్రాలు ప్రత్యేకపరిచి ఒక 2 గోత్రాలు తన తమ్ముడు కుమారుల ద్వారా వచ్చినా ఇక్కడ ఏం చేశాడంటే లేవీల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. తన గుడారంలో తన యొక్క ఉపకరణాలను యాజకత్వం చేయటానికి అలా ఏర్పాటు చేసుకుని దేవుడు వారికి అలా ఏర్పాటు చేశాడు. అంటే ప్రత్యేకంగా వీరిని ఎంచుకున్నాడు. అయితే ప్రియ సహోదరుడా సహోదరి, మనం ఆలోచిస్తే పోతే లేవీలు తమ నగరాల్లో చుట్టుపక్కల పొలాల్లో పనిచేస్తూ ఉండేవాళ్ళు. దేవుని యొక్క మందసాన్ని మోస్తూ ఉండేవాళ్ళు. అయితే లేవీలు చాలా ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. దేవుని మందసాన్ని మోసేవాళ్ళు. అయితే పురాతన ఇజ్రాయిల్లో 48 నగరాలుంటే ఇజ్రాయిల్లో వాగ్దాన దేశంలో ప్రవేశించినప్పుడు వారు సొంత ప్రాదేశిక భూమిని కేటాయించలేదు, లేవి తెగ కోసం కేటాయించబడినవి అని చెప్పారు ఇక్కడ. అయితే
మీ దేవుడైన యెహోవా వారికి చెప్పినట్లు యెహోవాయే వారికి ప్రత్యేక స్వాస్థ్యము. అంటే మిగిలిన వారికి అందరికీ భూమి స్వాస్థ్యం ఇచ్చాడు. వీరు ఆ యొక్క యోర్దాను నది దాటి అవతలికి వెళ్ళిన తర్వాత యెహోషువ గ్రంథంలో మనము చూస్తే యెహోషువ ఒక్కొక్కరికి వారి పరిస్థితి, వాళ్ళ ప్రాంతాలని, వారి భూమిని కేటాయించాడు. మనస్సే గోత్రం వారికైనా, ఎఫ్రాయిము గోత్రం వారికైనా, మిగతా యాకోబు యొక్క గర్భాన పుట్టిన 10 మందికి పంచుతూ ఉన్నప్పుడు లేవీకి మాత్రం ఒక సపరేట్ అయినటువంటి భూమిని కేటాయించలేదు. ఎందుకు కేటాయించలేదంటే ఈ లేవి అనేవారు, ఈ గోత్రం వాళ్ళు కేవలం ప్రభు పని చేయటానికి ఏర్పాటు చేయబడినటువంటి స్వాస్థ్యం అంట, ప్రభువుకి ఇష్టమైనటువంటి గోత్రము. అందువల్ల ఆయన ఏం చేశాడంటే ఆలయ కోశాధికారులుగా వాళ్ళని ఏర్పాటు చేశారు. మనం దినవృత్తాంతంలో 1వ దినవృత్తాంతంలో 26, 20, 29 చూస్తే ఆలయ సేవా కార్యక్రమాన్ని నియంత్రిస్తారని అక్కడ ఉంటుంది. వారు బలి సేవలో కూడా పాల్గొంటారు. ఎందుకంటే బలి ఇచ్చేలో యాజకుల రచనలలో కానీ ఊహించలేనటువంటి గొప్ప కార్యాలు చేయటం ఈ లేవి గోత్రము అలా ఉంది. అందుకని ప్రజలు ఆశీర్వదించే హక్కును కూడా వారు యాజకులతో పంచుకున్నారంట. ఈ ప్రజల్ని, మిగతా యొక్క ప్రజలు మొత్తాన్ని ఆశీర్వదించే విషయంలో కానీ, వారి యొక్క బలి ఇచ్చే విషయంలో కానీ వీరు అలా ఉన్నారు. అయితే లేవి గోత్రికులు ఆ బంగారు దూడను పూజించలేదని బైబిల్ నమోదు చేస్తుంది. అయితే మోషే శిబిరం ద్వారం వద్ద నిలబడి యెహోవా పక్షాన ఉన్నవారందరూ ఇక్కడికి రండి, లేవి గోత్రం వారందరూ అతని వైపు గుమ్మగూడారు. అప్పుడు లేవి గోత్రం అందరూ మోషే వైపు ఉన్నారు. అయితే మోషేని దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. మోషే కూడా లేవి గోత్రికుడే. మోషేని ఎన్నుకున్నాడు. తర్వాత లేవి గోత్రికుల్లో నుంచి అహరోను బిడ్డలను మాత్రమే మళ్ళీ యాజకత్వానికి ఎన్నుకున్నాడు. ప్రియ సహోదరులారా, లేవీలు యెహోవాకు పరిచర్య చేస్తూ వాయిద్యాలతో, స్వరంతో కృతజ్ఞత స్తుతులు చెల్లించారు. యెహోవాను జ్ఞాపకం చేసుకుని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించని దైవిక ఆజ్ఞలను పాటించడంలో లేవీలు ఆరాధకులతో పాటు వచ్చి వారికి సహాయం చేశారు. అంటే దేవుని పని చేయటంలో, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో, దేవునికి స్వరమెత్తి పాటలు పాడటంలోను సమస్తములు కూడా వీళ్ళు అలా అయ్యారు. అయితే లేవీలు యాజకులు ఎప్పుడు అయ్యారంటే మొదట్లో దేవుడు ఇజ్రాయేల్ జనాంగం అంతటిని తన యాజకులుగా ఎంచుకున్నాడు. మొదట్లో దేవుడు ఇజ్రాయేల్ జనాంగం అంతటిని యాజకులుగా ఎన్నుకున్నాడంట. అయితే నిర్గమకాండం 19:5-6 వచనాల ప్రకారం చూస్తే, అయితే ఆ జనాంగం యాజకులుగా సరిపోదని నిరూపించబడిన తర్వాత నిర్గమకాండంలో 32:7-10లో, నిర్గమకాండం 26-28 అధ్యాయాలలో మోషేకు మద్దతు ఇచ్చిన లేవీయులు దేవుని యాజకులుగా ఎన్నుకోబడ్డారు. అంతకు ముందాక ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా యాజకులుగా ఉన్నారంట. ఎప్పుడైతే ఈ యొక్క మోషేకు మద్దతు ఇచ్చిన ఆ లేవీలు ఉన్నారో అక్కడి నుండి లేవీల్ని దేవుడు ప్రత్యేకంగా యాజకులుగా ఎన్నుకున్నారంట. ప్రియ జనాంగమా, లేవీలకు ఎలా మద్దతు లభించింది? బలులలోని భాగాలు యాజకుల ఆహారాన్ని అందించాయి మరియు లేవీలు దశమ భాగాల ద్వారా పోషించబడ్డారు. అంటే ఇక్కడ దశమ భాగాల ద్వారా పోషించబడ్డారంటే వారు దేవుని యొక్క స్వాస్థ్యము. అందుకు లేవీలకి ఆ యోర్దాను నది దాటిన తర్వాత గిల్గాలు నొద్ద లేవీలకి, అంటే యోర్దాను నడిన తర్వాత ఇజ్రాయేల్ మొత్తం గిల్గాల్ వద్ద సున్నతి పొందిన తర్వాత వారందరూ కూడా పస్కా ఆచరించారు. పస్కా ఆచరించిన తర్వాత వారు ఐగుప్తులో ఉన్నటువంటి అవమానాన్ని దేవుడు ఏమనంటే గిల్గాలలో మీ అవమానాన్ని దొర్లించాను అని చెప్పాడు. అక్కడి నుంచి యెహోషువ యెరికో పట్టణాన్ని కూలదీసినప్పుడు ఆ తర్వాత ఏం చేస్తారంటే యెహోషువ వారికి ఇజ్రాయేల్ గోత్రాలని వారి స్వాస్థాన్ని ఇచ్చినప్పుడు 10 మందికి ఇజ్రాయేల్ కుమారులు 10 మందికి వారి యొక్క మనములకి మనస్సే ఎఫ్రాయిములకి 12 గోత్రం ఇచ్చాడు. కానీ లేవీయుడైనటువంటి రెండవ కుమారుడైనటువంటి లేవికి మాత్రం
స్వాస్థ్యం ఇవ్వకుండా దేవుని యొక్క ప్రదేశము, దేవుడు ఉండేటువంటి ప్రాంతము, ఆలయ ప్రాంగణము, దేవుని యొక్క ఇప్పుడైతే మనము దేవుని యొక్క భూములుగా ఉన్నటువంటి భూములు లేవి భూములుగా, లేవి స్వాస్థ్యంగా, లేవి గోత్రంగా అనుకోవచ్చు. ఈ రీతిగా ప్రభువు లేవీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని ఆయన పనివారుగాను, ఆయన యాజకులుగాను, ఆయన యొక్క స్వాస్థ్యంగాను ఉంచుకున్నాడు. మిగతా వారికి యోసేపుకు గోత్రం ఇవ్వకుండా తన కుమారులకు, అంటే ఇజ్రాయేలు మనములకి ఇరువురికి గోత్రములు ఛాన్స్ ఇచ్చాడు. ఈ రీతిగా ఛాన్స్ ఇస్తే ఆ వచ్చినటువంటి 12 గోత్రాలు ఎవరంటే రూబేను, షిమియోను, యూదా. ఈ షిమియోనుకి యూదాకు మధ్యలో లేవి ఉంటాడు. ఆ గోత్రం ఏమైంది? దేవుని యొక్క స్వాస్థ్యమైనటువంటి గోత్రంగా మారింది. కాబట్టి ఇక్కడ 3వ వ్యక్తిగా యూదా వచ్చాడు. ఈ యూదా వంశములో నుంచి మన రక్షకుడు, మన యొక్క విమోచకుడు, మన పాపాలను తన భుజాల మీద మోసుకొని మన కోసం సిలువ వేయబడినటువంటి ఆ వంశములో నుంచి వచ్చిన, దావీదు వంశములో నుంచి వచ్చిన మన ప్రభువే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దివ్య మహిమ చేత మనందరిని కూడా మన పాపాలలో నుండి తన రక్తము చేతే, పాపము ఎలా కొట్టివేయబడిద్దంటే కేవలం రక్తాన్ని బలి ఇవ్వటం ద్వారా పాపం కొట్టివేయబడిద్ది. ఆ రీతిగా కొట్టివేయబడినటువంటి పాపములో నుంచి, ఆ యూదా గోత్రములో నుంచి బయటకు వచ్చిన వాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు. 4గా చూస్తే ఇషాకరు, 5 జెబూలోను, 6 వచ్చేసి బెన్యామిను, 7 దాను, 8 నప్తాలి, 9 గాదు, 10 అసేరు. ఇంతవరకు ఇజ్రాయేలు కుమారులు. తర్వాత 20 గోత్రాలకి ఇజ్రాయేల్ మనములను తీశారు. ఆయనే యోసేపు కుమారులు అంటే ఎఫ్రేము. 12వ గోత్రంగా మనస్సేకి ఇలా గోత్ర క్రమాలు ఇచ్చాడు. ప్రభు ఆశీర్వదించాడు. ఆ 12 గోత్రాల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క గోత్రాలే ఈరోజు ఇజ్రాయెల్ యొక్క 12 గోత్రాలకు ఏకీభవించబడింది. అందులో యాకోబు గర్భాన పుట్టినటువంటి లేవికి ఈ దేవుడే స్వాస్థ్యముగా, ఆయనే మందిరాలే, ఆయన యొక్క మందిరాలు, ఆయన యొక్క భూములు, ఆయనకి కేటాయించబడిన మందసాన్ని మోసేటువంటి స్వాస్థ్యమే ఈ లేవి యొక్క స్వాస్థ్యం. ఈ రీతిగా దేవుడు 12 గోత్రాలుగా విభజించాడు. ఆ 12 గోత్రాలు వచ్చినటువంటి, ఆ 12 గోత్రాలు బయటకు వచ్చినటువంటి తల్లులుగా మనం ఎవరిని చెప్పొచ్చు అంటే లేయా మొదటిగా, 2వగా జిల్ఫా, 3వదిగా రాహేలు, తర్వాత చూస్తే బిల్హా. ఈ 4 యొక్క గర్భములో నుంచి వచ్చినటువంటి వంశమే ఈ 12 గోత్రాలుగా విభజించబడింది. ఈ రీతిగా వచ్చినటువంటి 12 వంశాలు ఈరోజు ఇజ్రాయేల్ వంశావళిగా మారి మనం చదువుతున్న బైబిల్ వంశంలో ప్రత్యేకమైనటువంటి వంశాలుగా ఈ రీతిగా మనం విభజించడం జరిగింది. ప్రియ జనాంగమా, ఈ యొక్క చిన్న స్టోరీ మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకునే విధంగా ఉంటాయని, మనం ప్రభు గురించి మాట్లాడేటప్పుడు ప్రభు ఏ వంశంలో నుంచి వచ్చిందంటే ఈ యొక్క 12 గోత్రాలలో 3వ గోత్రంగా ఏర్పాటు చేయబడిన లేయాకి జన్మించిన యూదా వంశంలో నుంచి మన రక్షకుడును, విమోచకుడును, మహిమా స్వరూపుడైన దేవుడుగాను, ఈ లోకములో ఉన్న పాపావళి మొత్తాన్ని తన భుజం మీద వేసుకొని తన రక్తము చెందించి పాప విమోచన కడిగివేసి క్రయధనముగా ఆయన అర్పించుకున్నటువంటి మన ప్రభువు ఈ 12 గోత్రాల్లోనే యూదా అనేటువంటి గోత్రముల నుంచి వచ్చినటువంటి వంశమే ఈ పరిశుద్ధ వంశంగా మనం చెప్పుకున్నాం. ఇటు ధన్యత ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.